డబ్బులు చాలా విలువైనవి అని మనందరికీ తెలుసు. డబ్బులు పోతే బాధ ఖచ్చితంగా అందరికి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ డబ్బుని చాలా కష్టపడి సంపాదించుకున్నారు. సో అందుకే మీకు అంత బాధ. మీరు మీ డబ్బులు పోతే ఎన్ని రోజులు బాధపడతారు చెప్పండి? ఒక 10 రోజులు బాధపడతారు. లేదా నెల రోజులు బాధపడి తర్వాత సైలెంట్‌గా మీరు చేసే పని మీరు చేస్తూ ఉంటారు కదా! అంతే కదా! సో మీరు బాగా కష్టపడి సంపాదించిన డబ్బులు పోయాయని మీరు జీవితాంతం బాధపడుతూ కూర్చోరు కదా! అలాగే మీరు ప్రేమించిన వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేశారని మీరు ఎందుకు జీవితాంతం బాధపడుతున్నారు చెప్పండి? మీరు బాగా కష్టపడి సంపాదించిన డబ్బులు పోతేనే కొన్ని రోజులు బాధపడి మళ్ళీ తర్వాత నార్మల్‌గా ఉంటున్నారు కదా! సో నేను మనీ లవ్ ఒకటే అంటాను. ఎందుకంటే మీరు ప్రేమించిన వాళ్ళు, మీరు సంపాదించిన డబ్బు ఈ 2 సమానమే. ఎందుకంటే డబ్బు కోసమే కదా నువ్వు 16 ఏళ్ళు కష్టపడి చదువుకుంటున్నావు. ప్రేమించేది కూడా ఎందుకు పెళ్లి చేసుకోవడానికే కదా! మరి అప్పుడు 2 సమానమే కదా! మరి ఎందుకు ఒకటి పోతే కొన్ని రోజులు బాధపడి, ఇంకోటి పోతే ఎందుకు మీరు జీవితాంతం బాధపడుతున్నారు చెప్పండి? మనం ఏ పని చేసినా, ఏం మాట్లాడినా న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా పని చేయాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. అది మంచి మాటే కదా! మనం న్యాయంగా మాట్లాడుకుంటే, మీరు ఒకటి పోయిందని కొన్ని రోజులు బాధపడి, ఇంకోటి పోయిందని జీవితాంతం బాధపడటం న్యాయం గాదు. ఎందుకంటే, మీరు ఎంతమంది దేవుళ్ళకి దండం పెట్టినా, ఎన్ని రోజులు బాధపడ్డా, పోయినవేవి తిరిగి రావు. గుర్తుంచుకోండి. వదిలిదెంగిపోతే వదిలేయండి. మంచిది. మంచిగా కెరియర్ మీద ఫోకస్ చేయండి. బాగా డబ్బులు సంపాదించి సంతోషంగా ఉండండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైకు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొకటి, ఈ వీడియోలో మీరు చూసిందంతా నా ఒరిజినల్ కంటెంటు. అది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో రాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.